హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీనియర్ నాయకులు వి హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బిర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సమావేశంలో చర్చించింది. 8వ తేదీన రానున్న రిజర్వేషన్ల తీర్పు అనుకూలంగా రావచ్చని నాయకులు అభిప్రాయపడ్డారు. ఆ సింబల్ అలాట్మెంట్ అయిపోయినాక ఇంకా మేజర్ గా మనకి డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అది 23వ తారీఖు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ 23వ తారీఖు అక్టోబర్, సెకండ్ ఫేజ్ 27వ తారీఖు అక్టోబర్. సో ఇది మనకి డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. ఇది మన తీసుకుపోయి బ్యాలెట్ అక్టోబర్, సెకండ్ ఫేజ్ 27వ తారీఖు అక్టోబర్. సో ఇది మనకి డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోవచ్చు. 23వ తారీఖు ఫస్ట్ ఫేజ్, 27వ తారీఖు ఫస్ట్ ఫేజ్. అది 7 గంటల నుంచి 5 గంటల దాకా ఉంటుంది. పొద్దున 7 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది. సో అదే రోజు అయిపోగానే మనకి ఎంపీటీసీ, జడ్పీటీసీ అవన్నీ తీసుకుపోయి ఒక కౌంటింగ్ సెంటర్లో పెట్టుకుంటాం. ఆ కౌంటింగ్ సెంటర్ డీటెయిల్స్ కూడా మీ అందరికి ఇస్తాము. సో కౌంటింగ్ మాత్రం మనం 11వ తారీఖు 11th నవంబర్కి మనకి కౌంటింగ్ ఉంటుంది. సో అప్పటి వరకు ఇవన్నీ తీసుకుపోయి బ్యాలెట్ బాక్సెస్ అన్ని తీసుకుపోయి కౌంటింగ్ సెంటర్ వరకు అక్కడ మన సెక్యూరిటీలో ఉంచుకొని 11వ తారీఖు మనకి ఈ కౌంటింగ్ అనేది ఉంటుంది. సో ఇది ఎంపీటీసీ, జడ్పీటీసీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. మన 9వ తారీఖు ఫస్ట్ డే స్టార్ట్ అయితే 23వ తారీఖు పోలింగ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ 13వ తారీఖు స్టార్ట్ అయితే 27వ తారీఖు పోలింగ్ ఉంటుంది. రెండింటికి కౌంటింగ్ మాత్రం 11వ తారీఖే ఉంటుంది.